చేపల ఫ్రై చేసిందండి కనకం. ఇదిగో చేపల ఫ్రై, ఇదిగో ఇప్పుడు అన్నం పెడుతుంది. మనుషులు కాదండి బాబు వీళ్ళు. ఏంటంటే నేను చేప ముక్క వేయగానే తినేస్తున్నారు ఇద్దరు కూడా. అవునవును. నీకు వచ్చిన అతిథికి పెట్టే వరకు నేను తిన్నాను. పెట్టు పెట్టు, అతిథికి పెట్టు. కూర్చో. ఫ్రై బాగా వండిందండి. ఈరోజు పర్ఫెక్ట్గా వేసింది అన్ని, ఉప్పు కారం. ఇంకా రోజు మింగేసి నాటకం ఆడతారు. ఇవాళ చేశానని ఈ రోజు గురించి చదువుతున్నా, అప్పటి గురించి కాదు. ఈరోజు పర్ఫెక్ట్గా వేసింది అంటున్నా. అదే మరి రోజు నచ్చట్టు చెబుతున్నావు. రోజు నచ్చుతుందిలే, మరి ఈ రోజు గురించి మాట్లాడుతున్నా. ముళ్ళు లేని చేప తీసుకోవాలి మనం. మరే అన్ని ముళ్ళులే ఉన్నాయి ఇందులో. నాటకం ఆడకు. ముళ్ళు లేని చేప ఉండదు. ఉంటది కనుక. ఎప్పుడు తినలేదా ముళ్ళు లేని చేప? త్వరగా తీసుకుందాం అని 500 చెబుతున్నాడు, 600 చెబుతున్నాడు. బేరం ఏమి లేదంటే. చిన్న ప్లేట్ లేదా? ఉన్నది చిన్న ప్లేట్, అలాంటి ప్లేట్ ఒకటి కనకమ్మ. అలాంటి ప్లేట్ ఒకటి. మళ్ళీ కనకమ్మ మొదలెట్టావా? ఏమో నీ పుణ్యమా అని మా నాన్నగారి పేరు చిరస్థాయి చేసావు. సంతోషం. నువ్వు చిన్న ప్లేట్ ఇస్తే ముళ్ళు అందులో వేసుకుంటా నేను. నేను ఒక మనిషికి అన్నం పెడుతున్నానా లేదా? చేపల పులుసు, చేపల ఫ్రై, చేపల ఇగురు. ఒక్క చేపతో 2 రకాలు చేసింది అమ్మ. ఇగురు కూడా వండుతాను కానీ నాకు ఖాళీ లేదమ్మా. అన్నం పెట్టకుండా కూర పెట్టినావు చూడు. మరి ఉండు, వేస్తున్నాను కదమ్మా కూర. మళ్ళీ ఒకసారి. మా కనకం ఈరోజు ఫ్రై వండింది, కూర వండింది. చేపలు ఇంత పెద్ద చేప, నల్లబాబు ఇచ్చాడండి ఒక 500. ఇంత పెద్ద చేప, ఖర్చు పెట్టేసాను. ఇంత పొడుగు చేప. వాడికి తిండికే ఖర్చు పెట్టేసాను. నల్లబాబు మంచోడే, కాకపోతే ఇలా వచ్చినప్పుడు వీడియోలు తప్పడానికి లేట్ చేస్తాడండి డబ్బులు. మా అమ్మమ్మ పెట్టింది తలకెత్తి నూనె. ఎప్పుడు పెట్టమంటావా? అబ్బో, ముడ్డు కూడా కడిగించుకుంటావు. నువ్వు తలక పెట్టానంటే మళ్ళీ నేనేం పెట్టనమ్మా. కనుక నేను అడిగినా నిన్ను. నువ్వు అలా అంటానికి నాటకం ఆడుతున్నావు. తలకు నూనె పెట్టింది, ఇంకా దాన్ని అలానే ఉంచినా అంటన్నా. ఎలా ఉంది నల్లబాబు? బాగుంది బాగుంది. నువ్వు వండినవు అంటే అసలు దానికి పేరు పెట్టే పనే లేదు. అందుకే హోటల్ పెట్టాలమ్మా అని చెప్తున్నా. వీడు హోటల్ పెట్టడానికి ప్లాన్ ఇచ్చేస్తాను. హోటల్ చూసి సంపత్ గారు అలాగే అన్నారు, 40,000 నీకు జీతం ఇస్తాను, మనిషిని ఇస్తానమ్మంటే మా పిల్ల తిట్టింది. నువ్వు యాక్టింగ్కి వెళ్ళావా లేకపోతే కుకింగ్ చేయడానికి వెళ్ళావా అంటుంది. మళ్ళీ మారిపోయావు. కానీ బిజినెస్ అమ్మా పెట్టుకో, నువ్వు లాభం పొందుతావు కదా. పెట్టుబడి లేదు కదా పెట్టుబడి పెడతా. నువ్వు పెడతానంటున్నావు, వాడు పెడతానంటున్నారు. మా ఊళ్ళో పెడతా, పెట్టుబడి నేనే పెడతా. తిరుపతి అన్న ఫోన్ చేసిండా? పొద్దున ఇడితో మాట్లాడింది, నెంబర్ మాట్లాడినా. చాలా బాగా సర్దాం, అసలు సూపర్ ఉన్నది అమ్మ. పోనీ మీరిద్దరూ తింటున్నారు, అమ్మ నువ్వు కూడా తిని అంటున్నారా అనరు. ఇప్పుడు నువ్వు తినకుండా ఆగుతావా? మేము తినొద్దంటే అదే మరి పెట్టుకొని తినమ్మా. దా ఇడ కూర్చో. ఇదేంటి పులుసు చేపల్లో ముళ్ళులు లేవులే కానీ ఫ్రై చేపల్లో ముళ్ళులు ఉన్నాయి. ఈ ముళ్ళు తీసి ఆ ముళ్ళు పెట్టినాను. ఏమో మరి. ఉప్పు ఉప్పు ఉప్పు. పులుసులో కొంత తక్కువ ఉందమ్మా. నిజం చెప్పినా చూసినావా? ఇప్పుడు అబద్ధం అనేదాన్ని నువ్వు. నీ లైఫ్ లో కూరలు వండుతావు కానీ నువ్వు ఉప్పు మాత్రం వేయవు. ఇక్కడ కొంచెం దీంట్లో వేసిన పులుసు
నువ్వు తినవా? గ్రేవ్ కలుపుకుంటావా? నువ్వు తినవా అంటున్నా. అయ్యి తింటాను ఇప్పుడు. ఫ్రై నాకేనా మొత్తం? కొట్టానంటే మళ్ళీ మరి నేనేమైపోతున్నా? వద్దులే, బాధపడకు. నేనేమి బాధపడినమ్మా, పెట్టడానికి చూస్తాను నేను అందరికీ కూడా. బాధపడేదాన్ని అయితే మమ్మల్ని కేకే నీలో కష్టపడి ఉండను అంతేనా అన్నారు బాబు? మళ్ళీ చూసా ఫోన్ నువ్వు అంటలేదు అమ్మోయ్ నా ఫోన్. ఏమిటంటే ఏం చెప్పను, అది చేపల కూరని ఎలా చెప్పను, సద్దు మణిగిన వేళ ఇల్లు మాత్రం బాగా కనిపిస్తుంది ఈసారి. ముక్క తిన్న వేళ. మొన్నటి వరకు చెదరకు ఉంది కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. అన్ని ఎక్కడ వస్తుంది అందరికీ తెలియపరచుకోండి. కనకమే కష్టపడి సర్దుకుందండి ఇదంతా. ఏమిటంటే ఏం చెప్పను, అదే చేప ముక్కని ఎలా చెప్పను. ఉండండి వేస్తాను మీకు చేప ముక్క. ఏమిటి అంటే నేను ఒక పాటని వర్ణించి పాడానండి. ఓకే, ఈ చేపల ముళ్ళు లేవు నిజంగానే. ఎందుకంటావు? ఏమో మరి ఇందులో ముళ్ళు లేవు. ఓకే, అందులో ఫ్రైలో ముళ్ళు లేని అన్నీ వచ్చినాయి. నన్ను చెబుతున్నావు, పక్కన బాగున్నాడు తీసుకుంది నువ్వేగా కనకం, తీసుకుంటే మీంటే తెలియాలి. దేనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో చెప్పండి. ఫ్రైకి ఫస్ట్ ప్రైజ్. అక్కడ అలాగే చికెన్లోనే ఫస్ట్ ప్రైజ్ చేస్తాను. ఫ్రైకి ఫస్ట్ ప్రైజ్ కనకం. ఫ్రైకి ఫస్ట్ ప్రైజ్, పులుసుకి సెకండ్ ప్రైజ్. నీసు వాసన అసలు లేదు. అది 3 సార్లు గడిగిపించిన కాబట్టి నీతో. అన్నం తినవా? నిన్ను రోజు ఏమని పిలుస్తా నేను? భోజనం చేయవా అంటే మరి అడగాలి కదా, బయటికి వెళ్ళిపోయినావు. ఆ మాత్రం కూడా అడగకపోతే ఎట్ట చెప్పు? నీ దగ్గర ఇన్ని వీడియోలు తింటున్నప్పుడు నువ్వు అన్నం తిన్నవా లేదా అని అడగకపోతే ఎలా చెప్పు? అబ్బా ఎక్కడ నేర్చుకున్నావు కనుక ఇదంతా? రెండు స్టెప్లు వస్తే వేరే రావా? తినేసి నాటు పడతావు కనకం. చూడు ఎంత రామ చూసావా? డాన్స్ మాస్టరే కనకం నువ్వు నిజంగానే. వేరే స్టెప్లు రావా? అదే మరి అదే చూస్తున్నాను ఆయన. నాకు తలకాయ అంటే చాలా ఇష్టం. ఆయన తలకాయ పెద్దది కింద నాకు కనిపించాలంటే బద్ద చేసాడు వాడి జీవనం చెయ్యాలి. వాళ్ళు రోజు కట్ చేసి అలవాట్లో పొరపాటు అది. కొంచెం పులుసు కానీ పోయినమ్మా అన్నం పెట్టుకోవాలండి. వీళ్ళిద్దరు వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళు ఏం చెబుతున్నారో తెలుసా? అది నల్లబాబు బాగా చూడమ్మా, మా అబ్బాయిని బాగా చూడండి. ఆడేమన్నా చిన్నపిల్లడా? నేను చూడటానికి తల్లిదండ్రులకి ఎప్పుడైనా జాగ్రత్త అనేది ఒకటి ఉంటది. అబ్బో, ఆ జాగ్రత్త ప్రకారం అట్లా చెప్తారు. నువ్వు ఎటు జరుగుతావు? అటు జరుగు. మూలకు కూర్చో, అక్కడ కూర్చో. మహేశ్వర ఇది పెట్టలేదు ప్లగ్. ఇది పెట్టమ్మా. అట్ట కూర్చున్నావు. ఇదిగో ఇది పెట్టు. నా ఫ్యాన్ తాగాలి. కొంచెం అన్నం పెట్టి లేదని బాధపడతాను. ఇప్పుడు కొంచెం ఉంటే ఇది పోయేది అంతా కింద. ఏది ఉడిపిందా? అలా పోయేది. జాగ్రత్త ఇప్పుడైనా సరే. ఇలా కూర్చో కనుక. కాని పై పెట్టాలమ్మా. కెమెరా పెట్టాను అన్నట్టు. ఇక్కడ పెట్టుకో. అక్కడ కెమెరా పెట్టుకోమా ఫ్యాన్ మరి.
వాడు ఫ్యాన్ కావాలి ఇప్పుడు, అది ప్లాన్. అందరూ ఒక అన్ని మించిన వాళ్ళు తెలివితేటలు నామే రుద్దేస్తారు అందరూ కూడా. అందరూ నామే రుద్ది వాళ్ళే. ఏం తెలివితేటలు పోనీ అమ్మ ఫ్యాన్ నాకు పెట్టు అంటూ లేదు. కొంత తప్పు కనుక నువ్వు తినమ్మా, నువ్వు తిను. నా కెమెరా పెడితే కెమెరాకి చూడు ఎట్ట పెట్టింది ఉమ్. తల ముండం బాడీ. నేనేదో కెమెరా ఇక్కడ మంచిగా మాట్లాడుతూ కూర్చుందామని నేను తీసుకుంటుంటే వచ్చింది నాయన.